Hare Krishna. Once again, welcome to all of you. I think yesterday you all enjoyed the 10th chapter, the opulence of absolute. కృష్ణుని యొక్క ఐశ్వర్యం మనం చూసాం అనమాట నిన్న. సో కృష్ణ ఒక అద్భుతమైన విషయంతో నేను కంక్లూడ్ చేస్తాడు. ఓకే, అది ఒక్కసారి విందాం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఏం చెప్తానంటే వాట్ నీడ్ ఈస్ దేర్ అర్జున ఫర్ ఆల్ దిస్ డీటెయిల్ నాలెడ్జ్ విత్ సింగిల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ సస్టైన్ అండ్ పర్వేడ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఈ చిన్న విషయం చెప్తాడు అనమాట. సో దీని తర్వాత అర్జునుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అంత నాలెడ్జ్ ఎందుకు, ఒక సింగిల్ ఫ్రాగ్మెంట్తో సస్టైన్ చేస్తానని చెప్పి చూడు అంత అద్భుతం మన కృష్ణుడి గురించి. సో ఇది కృష్ణుడు మళ్ళీ అర్జునుడు తన కాన్వర్జేషన్తో స్టార్ట్ చేస్తాడు. అది స్టార్ట్ అయ్యే ముందు మనం జస్ట్ ఒక చిన్న సూపర్మోస్ట్ ప్రేయర్ ఆఫర్ చేద్దాం. ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా మాధవ్ కీ జయ, శ్రీ నితాయ్ గౌరంగి జయ, శిలా ప్రభుపాద్ కీ జయ, శ్రీమద్ భగవద్గీత కీ జయ. ఇప్పుడు మనం అర్జున్ యొక్క ఎక్స్ప్రెషన్స్ వినే మొదలు ఎంటైర్ చాప్టర్ మనం 5 డిఫరెంట్ కాన్సెప్ట్స్గా డివైడ్ చేద్దాం మనం అర్థం చేసుకోవడం కోసం. స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ వర్సెస్ అర్జున్ రిక్వెస్ట్ చేస్తాడు తనకు యూనివర్సల్ ఫామ్ చూడాలని చెప్పి. కృష్ణ ప్రిలిమినరీ డిస్క్రిప్షన్ ఇస్తాడు, నేను ఏం చూపించబోతున్నాను చూడని చెప్పి. అండ్ దెన్ నెక్స్ట్ కృష్ణుడు చూపించిన తర్వాత సంజయ్ సంజయ్ కూడా చూస్తున్నాడు. సంజయ్ డిస్క్రిప్షన్ ఇస్తాడు, ప్లస్ అర్జునుడు డిస్క్రిప్షన్ ఇస్తాడు ఏముందని చెప్పి. ఆ తర్వాత అర్జునుడు భయపడి కంగారు పడి అడుగుతాడు, నువ్వు ఎవరు, ఏంటి ఈ స్వరూపం ఏంటని చెప్పి. అప్పుడు కృష్ణ తనకు యూనివర్సల్ ఫామ్ యొక్క స్వరూపం గురించి చెప్తాడనమాట. కృష్ణ చాలా యూనివర్సల్ ఫామ్స్ ఉన్నాయి, ఒక పర్టికులర్ స్వరూపం చూపించాడనమాట, అది చెప్తాడు. ఆ తర్వాత అర్జున ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడు. అర్జున ప్రేయర్స్ ఆఫర్ చేసిన తర్వాత కృష్ణుడు తన విశ్వరూపాన్ని చాలిస్తాడు, ప్లస్ నార్మల్ ఒరిజినల్ 2-handed ఫామ్కి వస్తాడనమాట. అది 2-handed ఫామ్ అనేది మనం చాలామంది అనుకుంటాం విశ్వరూపం అనేది సుప్రీం, 2-handed ఫామ్ అనేది నార్మల్ అని చెప్పి. No, actually it's the other way. The Vishwarupa is temporary manifestation and it comes to be quite inferior, and Krishna's 2-handed form is quite superior and it's eternal in the spiritual sky. అది మనం లాస్ట్ సెక్షన్లో చూద్దాం అనమాట. ఓకే, సో ఈరోజు కృష్ణుని యూనివర్సల్ ఫామ్ యొక్క డిస్క్రిప్షన్ కాబట్టి మ్యాక్సిమం మనం ట్రాన్స్లేషన్స్ చూస్తూ ఉంటాం. సో నేను బుక్ మధ్యలో రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకే, మీ దగ్గర బుక్ ఉంటే యూ కెన్ టేక్ ఇట్, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అదర్వైజ్ జస్ట్ ఫాలో మీ. ఓకే, మీరందరూ చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు బియాండ్ అర్జున ఛాలెంజెస్ నుంచి, ప్లస్ మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్విజ్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ ఇట్. సో 11th చాప్టర్ అండ్ 8 more chapters to go. ఓకే, ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్. మనం ఫస్ట్ వర్స్ చూద్దాం. అర్జునుడిలో కాన్వర్సేషన్ చేస్తాడనమాట. ఏమి, ఐ హర్డ్ యువర్ ఇన్స్ట్రక్షన్ ఆన్ కాన్ఫిడెన్షియల్ స్పిరిచువల్ మ్యాటర్స్. కాన్ఫిడెన్షియల్ స్పిరిచువల్ మ్యాటర్స్ 9th చాప్టర్, చాలా సీక్రెట్స్ చెప్పాడు కదా కృష్ణుడు. అది అండ్ యు ఆర్ సో కైండ్లీ డెలివర్డ్ అన్ టు మీ అండ్ మై ఇల్యూషన్ ఈస్ డిస్పర్డ్. అది 10th చాప్టర్లో కూడా చాలా అద్భుతంగా కృష్ణుడు తన ఐశ్వర్యాన్ని చూపించాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది చెప్పాడు, ఇదంతా జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్, ఐఎమ్ అన్లిమిటెడ్. సో అర్జునుడికి అర్థమవుతుంది మా ఇల్యూషన్ ఈస్ డిస్ప్లేడ్, నా మోహం అనేది వెళ్ళిపోయిందని చెప్పి. దెన్ 11.3 చూడండి. సో 11.3లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట అర్జునుడు. ఓ సుప్రీం ఫామ్, తో ఐ సీ హియర్ బిఫోర్ మీ యాక్చువల్ పొజిషన్, ఐ yet wish to see that form. I wish to see how you have entered this cosmic manifestation. I want to see that particular form. See, ఏం ఫామ్ చూడాలనుకుంటున్నాడు? హౌ కృష్ణ ఎంటర్డ్ ఇంటూ దిస్ కాస్మిక్ మేనిఫెస్టేషన్. నాకు తెలుసు, ఇప్పటిదాకా నేను చాలా చూశాను, మై ఇల్యూషన్ నాట్ డిస్పెల్డ్, బట్ కానీ నేను ఐ వాంట్ టు సీ దట్ పర్టికులర్ ఫామ్, హౌ యూ ఎంటర్ ఇంటూ దిస్ కాస్మిక్ మేనిఫెస్టేషన్. అంటే ఎంటైర్ యూనివర్స్లో తన ఒక ఐశ్వర్యాన్ని జస్ట్ కృష్ణుడు ఒక గ్లింప్స్గా చెప్పాడు. కానీ అర్జునుడు ఏమంటున్నాడంటే ఆ యూనివర్స్లో నువ్వు ఎలా ఎంటర్ అయ్యో, ఎలా వీటన్నింటిని పోషిస్తున్నావు, హౌ ఆర్ యూ దేర్ ఇన్ ద యూనివర్స్, అది నేను చూద్దాం అనుకుంటున్నాను అనమాట. ఐ విష్ టు సీ దట్ ఫామ్ ఆఫ్ యువర్స్. అండ్ 4th చూడండి. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఏబుల్ టు బిహోల్డ్ యువర్ కాస్మిక్ ఫామ్, నేను చూడగలను అనుకుంటే, ఓ లార్డ్, ఓ మై మాస్టర్ ఆఫ్ ఆల్ మిస్టిక్ పవర్, దెన్ కైండ్లీ షో మీ దట్ యూనివర్సల్ సెల్ఫ్. అసలు నేను చూడగలను అనుకుంటే నాకు దయచేసి చూపించని చెప్పి. సో ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యాక్చువల్గా అర్జునునికి హృదయంలో ఆ కోరిక ఏం లేదు చూడాలని చెప్పి. కానీ మనలాంటి వాళ్ళు ఆ బాబాని, ఈ బాబాని, ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్పి పూజిస్తూ ఉంటారు. భగవంతుడు ఎవరికో ఏం అర్థం కాదు. చాలామంది చెప్తారు నేను భగవంతుడు అని చెప్పి. సో వాళ్ళ తప్పుదారులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అర్జునుడు చెప్తున్నాడు, అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు విష్ణు రూపాన్ని చూపించమని చెప్పి. ఇప్పుడు ఎవరైనా చెప్తాడు ఆ బాబా, ఈ బాబా, ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్పి అడగచ్చు, ఈ విశ్వరూపం చూపించగలరా అని చెప్పి. విశ్వరూపం మీన్స్ హౌ ఈ ఎంటర్డ్ ఇన్ దిస్ యూనివర్స్, హౌ ఈస్ మెయింటైనింగ్, హౌ ఈస్ సస్టైనింగ్ దిస్ యూనివర్స్. అలా చాలా విశ్వరూపాలు ఉన్నాయి, కానీ కృష్ణుడు ఇందులో ఒక పర్టికులర్ విశ్వరూపం చూపించబోతున్నాడు. సో ప్రభుపాద వారు చెప్తాడు, వెన్ ఎవర్ సంబడి సేస్ ఐఎమ్ గాడ్, ఆస్క్ హిమ్ టు షో యూనివర్సల్ ఫామ్, విల్ బిలీవ్ హిమ్.
యూనివర్సల్ ఫామ్ చూపించడం అనేది అంత సామాన్యం కాదు. ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ఫీరియర్ ఫామ్ ఇన్ ద సెన్స్ ఇట్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ వరల్డ్ అండ్ ఇట్స్ టెంపరరీ ఫామ్. బట్ స్టిల్ అర్జున వాంట్స్ టు ప్రూవ్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ అందుకని అడిగాడు అనమాట. సో ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో దెన్ కృష్ణ గివ్ ఏ ప్రిలిమినరీ డిస్క్రిప్షన్ ఇస్తాడు అనమాట. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. బిహోల్డ్ మై అపులెన్సెస్, హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వెరీ డివైన్ ఫార్మ్స్ మల్టీ కలర్ లైక్ సీ. ఆ యూనివర్సల్ ఫామ్లో ఏముంటుంది చూడు, హండ్రెడ్స్ అండ్ థౌసండ్ లక్షల కోట్ల గురించి వేరియస్ ఫార్మ్స్ ఉంటాయి, అంటే అన్లిమిటెడ్ అయిన రూపాలు ఉంటాయి, నువ్వు చూడు. అండ్ మల్టీ కలర్డ్, నాట్ వన్ కలర్, మల్టీ కలర్ లైక్ సీ. అండ్ హీ సేస్ ఇన్ దట్ యూనివర్సల్ మేనిఫెస్టేషన్ యూ సీ ఆల్ ఆదిత్యాస్ అంటే అదితి కుమార్, రుద్రాస్, 11 రుద్రాస్, యూ కెన్ సే, అండ్ ఆల్ ద డెమిగాడ్స్, 30 దేవతలు నువ్వు చూడొచ్చు అనమాట ఇన్ దట్ యూనివర్సల్ ఫామ్. సో కృష్ణ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ షో ఆల్ ద దేవతాస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ బికాస్ హీ ఈస్ ద సోర్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఇట్. అండ్ బిహోల్డ్ మెనీ థింగ్స్ వేర్ నో వన్ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ హర్డ్ బిఫోర్. సో కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, ఇప్పుడు నేను అది చూపించబోతున్నాను, ఇప్పటిదాకా ఎవరు దాన్ని చూడలేదు వినలేదు, అది నేను చూపించబోతున్నాను అర్జున, చూడు నువ్వు అని చెప్పి. సో దట్ ఈస్ యూనివర్సల్ ఫామ్ చూపించబోతున్నాడు అనమాట. అండ్ యూ కెనాట్, అండ్ 11.7 చూడండి, అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ యూనివర్సల్ ఫామ్ నౌ యూ డిజైర్, అంటే ఇప్పుడు ఏం చూడాలనుకున్నా యాజ్ వెల్ యాజ్ యూ డిజైర్ ఇన్ ద ఫ్యూచర్లో ఏం చూడాలి అంటే in that universal form we can see the present also, we can see the future also. So that is that universal form. And ఈ పర్టికులర్ యూనివర్సల్ ఫామ్ చూపిస్తున్నాడు ఏదైతే ప్రెసెంట్ ఫ్యూచర్ రెండు కనబడతాయి అని చెప్పి. సో ఏ యూనివర్సల్ ఫామ్ చూపించబోతున్నాడే కొంచెంగా రివీల్ చేస్తున్నాడు అర్జునుడికి. అండ్ మళ్ళీ 11.8లో చెప్తాడు, నువ్వు యూ కాంట్ సీ విత్ యువర్ ప్రెసెంట్ ఐస్, ఐ విల్ గివ్ సమ్ డివైన్ ఐస్ టు సీ యూ. ఐ విల్ సీ వై కృష్ణ హ్యాస్ టు గివ్ డివైన్ ఐస్, మనం చూద్దాం అనమాట. సో కృష్ణుడు 4 విషయాలు చెప్పి ప్రిలిమినరీగా చెప్పి ఇంకా చూపిస్తాడు అనమాట. ఏంటిది, యూ కెన్ ఏబుల్ టు సీ అన్లిమిటెడ్ ఫార్మ్స్, చాలా లక్షల కోట్లాంటి ఫార్ములాస్, ఆల్ ఆర్ వేరియస్ కలర్ ఫార్ములా. అందులో అన్ని 30 దేవతలు చూస్తావు, అది ఇప్పటిదాకా ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు కూడా దాన్ని. అండ్ కృష్ణ చెప్తాడు ప్రెజెంట్ చూస్తావు, ఫ్యూచర్ చూస్తావు, అలాంటి యూనివర్సల్ ఫామ్ నేను చూపించకపోతున్నాను, ఐ విల్ గివ్ మై డివైన్ ఐస్. సో ఇది కృష్ణుడు చెప్తాడనమాట, ఐ విల్ గివ్ మై డివైన్ ఐస్. ఇది పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడు తన విష్ణు రూపాన్ని చూపించాడు అర్జునుడికి. అక్కడ సంజయ్ కూడా చూస్తున్నాడు, సంజయ్ కూడా లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాడు కదా ధృతరాష్ట్రం చెప్పడానికి. సో సంజయ్ కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు చూస్తున్నారు, ఇంకా చాలామంది దేవతలు కూడా చూస్తున్నారు అనమాట. అది ఎవరెవరు దేవతలు చూస్తామని మనం అర్థమవుతూ ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు సంజయ్ డిస్క్రిప్షన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చూడండి 11.10 and 11 ద ఫార్మ్స్. ఇప్పుడు కృష్ణుడు ఏదైతే యూనివర్సల్ ఫామ్ చూపించాడు, ఆ ఫామ్ ఎలా ఉంది, డెకరేటెడ్ విత్ డివైన్ డాజ్లింగ్ ఆర్నమెంట్స్ అండ్ దర్ అన్లిమిటెడ్ మౌత్స్ అండ్ అన్లిమిటెడ్ ఐస్. ఆ ఫామ్ ఏమంటే అన్లిమిటెడ్ మౌత్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ ఐస్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ ఈస్ డెకరేటెడ్ విత్ ornaments and garbs in the sense they're various dresses, various ornaments, and then they're garlanded graciously, and each and every form has unlimited forms, has their unlimited garland, they're all garlanded. And he also saying that they are scented also, just like we use this spray, and he's saying that even this, that is a Vedic system to smear the body with the natural sense, and each and every form is smeared with the natural sense, and all magnificent, all expanding and unlimited. So ఇది అద్భుతమైన ఫామ్ అనమాట. అండ్ హీ సేస్ ఇఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సన్స్ అరైజ్ అట్ వన్స్. ఇప్పుడు ఆ సంజయ్ మనకు అర్థమయ్యేది చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ హండ్రెడ్స్ అండ్ థౌజండ్ అంటే లక్షల సూర్యుడు ఒక్కసారి ఉదయిస్తే, దట్ ఈస్ ద ఎఫ్లోజెన్స్ ఆఫ్ ద యూనివర్సల్ ఫామ్. యాక్చువల్గా మనం అర్థం చేసుకోలేం, కానీ ఎంతవరకు అర్థం చేసుకోగలడో సంజయ్ ధృతరాష్ట్రం చెప్తున్నాడు, ప్లస్ వేదవ్యాసుడు మన కోసం రికార్డ్ చేస్తున్నాడు అనమాట. ఇఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సన్స్ అరైజ్ అట్ వన్స్, that is the effulgence of the universal form. That unlimited expansions of the universe situated in one place, all the divided into many thousands. ఇప్పుడు సంజయ్ ఏం చెప్తున్నాడంటే అర్జునుడు ఒక్కచోట కూర్చొని అన్లిమిటెడ్ యూనివర్సల్ ఫామ్ని చూస్తున్నాడు అనమాట. ఎలాగంటే నేను అహ్మదాబాద్లో ఉన్నాను, మీరు విజయవాడలో ఉన్నారు, లేకపోతే గుంటూరులో ఉన్నారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నారు, తెలంగాణలో, somebody are staying in Philippines also, I'm able to see them. So you're staying, let's say if I'm staying in Ahmedabad, can I see Ahmedabad by sitting in one place, enter Ahmedabad? It's impossible. Such a big city. You can't even see the one planet also. Not in one planet, one city also, even within few kilometers also we can't perceive properly. But Arjuna is seeing, sitting in one place, entire universe. That is universal form. అందుకని కృష్ణుడు తనకి డివైన్ ఐస్ ఇచ్చాడు అనమాట. He was seeing the entire universal form. Entire universe is seeing. So that is the divine eyes. అప్పుడు ఏమవుతాడంటే అర్జున బికమ్స్ బివిల్డ్ అండ్ అస్టానిష్డ్. అర్జునుడు ఏమంటే కంగారు పడతాడు, తన హెయిర్ అనేది ఎడ్జ్లో స్టాండ్ అవుతుంది అనమాట. దెన్ హీ స్టార్ట్స్
ఎక్స్ప్లెయిన్. అర్జున చెప్పడం మొదలు పెడతాడనమాట. ఇప్పుడు ఇద్దరు చూస్తున్నారు కానీ అర్జున్ మాట్లాడటం అనేది మొదలు పెడతాడు. ఎప్పుడైతే అర్జున్ మాట్లాడుతున్నాడో అర్జున్ ఏవైతే మాట్లాడాడో మళ్ళీ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అర్జున్ ఇలా మాట్లాడుతున్నాడు ఈ యూనివర్సల్ ఫామ్ గురించి అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ కృష్ణుడు ప్రిలిమినరీ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, విష్ణురూపం చూపించాడు. విష్ణురూపం చూపించిన తర్వాత సంజయ్ అర్జునుడు చూస్తున్నాడు, సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు విష్ణురూపం ధృతరాష్ట్రుడు. మళ్ళీ అర్జునుడు చూశాడు, అర్జున్ మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత సంజయ్ అర్జునే మాట్లాడుతున్నాడు, మళ్ళీ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు చూడండి. అర్జున్ ఉవాచ ఐ సీ అసెంబుల్ టుగెదర్ ఇన్ యువర్ బాడీ ఆల్ ద డెమిగాడ్స్. అంటే అందరి దేవతలను చూస్తున్నారు. చెప్పాడు కదా కృష్ణుడు స్టార్టింగ్లో ప్రిలిమినరీస్ కూడా, ఐ విల్ గివ్ ఆల్ డెమిగాడ్ వేరియస్ లివింగ్ ఎంటిటీస్. నాట్ ఓన్లీ దేవతల గురించి కానీ ఎన్నో రకాల జీవరాశులను చూస్తున్నాను. దట్ ఈస్ యూనివర్సల్ ఫామ్, వన్ సిట్టింగ్ వన్ ప్లేస్. అండ్ ఐ సీ బ్రహ్మ సిట్టింగ్ ఆన్ ద లోటస్ ఫ్లవర్ యాజ్ వెల్ యాజ్ లార్డ్ శివ అండ్ మెనీ సేజెస్ అండ్ డివైన్ సర్పెంట్స్. చెప్పాడు కదా మెనీ సేజెస్ అని కూడా. ఇది ప్రోపాల్ వారు పర్పట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎంటైర్ యూనివర్స్ అనేది నేను కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ ఫిల్డ్ విత్ వాటర్. అది గర్భోదాక్ష విష్ణు అని ఒక విష్ణువు దాని మీద శయనం చేస్తుంటారు అనమాట, అనంత శేషం మీద. అండ్ దెన్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ ఫిల్డ్ విత్ దిస్ ప్లానెటరీ సిస్టమ్స్. అండ్ సేమ్ గర్భోదాక్ష విష్ణు క్షీరోదాక్ష విష్ణు రూపంలో ఒక ప్లానెట్లో ఉంటాడు, ఆయన మెయింటైనర్ అనమాట. సో టాప్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ బ్రహ్మ అండ్ బాటమ్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ విష్ణు. దిస్ డివైన్ సర్పెన్స్ అన్నారు చూసారా, దిస్ డివైన్ సర్పెన్స్ ఇస్ ద అనంత శేష హుడ్స్. ఎవరైతే విష్ణు మీద అక్కడి నుంచి అంటే పాతాళం కింద గర్భోదాక్ష విష్ణు, అక్కడి నుంచి ఆ విష్ణువు నుంచి పని బ్రహ్మలోకం దాకా మొత్తం చూస్తున్నాడు అర్జునుడు. సో దట్స్ వై ఇట్స్ డివైన్ ఐస్ అనమాట. ఇది ఐఎమ్ ఏబుల్ టు సీ ఎవ్రీ వన్, 8 sages, ఆల్ లివింగ్ ఎంటిటీస్ అన్ని చూస్తున్నాడు అనమాట. అండ్ దెన్ ఫర్దర్ అండ్ ఈ సేయింగ్ దట్ only many mouths, many bellies, and many mouths, and expanded without limit. There is no limit. And Arjun చెప్తున్నాడు there is no end for it, there is no beginning for it, there is no middle for it. Everywhere it is the entire universe from bottom to the top. Everywhere there is no limit at all. And see, and ఆ ఫామ్ కి ఏమేమి ఉన్నాయి. And he says that your form is adorned with crowns, అంటే కిరీటం ఉంది, and weapons like clubs, అంటే గద, and then చక్ర, discs, and so many and glaring effulgence. It is immeasurable like sun. సంజయ్ చెప్పాడు కదా hundreds and thousands of suns who arose at one time. అలాగే అర్జునుడు కూడా చెప్తున్నాడు immeasurable, so effulgent, so bright. అంటే ఎంత వెలుగు వస్తుందంటే చూడలేనంత వెలుగు వస్తుంది అనమాట అందులోంచి. అండ్ ఇది ఫర్దర్ ఎక్స్ప్లెయినింగ్ 11.21 చూడండి. ఆల్ ద డెమిగాడ్స్ ఆర్ సార్. ఇప్పటిదాకా ఆ యూనివర్సల్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, యూనివర్సల్ ఫామ్ ఏంటని చెప్పి. ఇప్పుడు యూనివర్సల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతనితో పాటు ఎంతోమందిని చూస్తున్నాడు అర్జునుడు. సో వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు కృష్ణుడు ప్రిలిమినరీ ఎక్స్ప్రెషన్ చేశాడు, మళ్ళీ సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు అనమాట. ఇప్పుడు అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ యూనివర్సల్ ఫామ్ గురించి. ఇప్పుడు అర్జున్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ అంటే దాన్ని వ్యక్తపరిచాడు అనమాట, మాట్లాడుతున్నాడు కృష్ణుడితో. అప్పుడు వ్యక్తపరిచిన తర్వాత ఇంకా యూనివర్సల్ ఎంతోమంది చూస్తున్నాడు అనమాట ఆ యూనివర్సల్ ఫామ్ని. కృష్ణుడు వాళ్ళకు కూడా కొంచెం స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కేవలం అర్జునుడు మాత్రమే కాదు, ఎంతోమంది చూస్తున్నారు. ఇంక వాళ్ళు చూసి వాళ్ళ యొక్క మనస్థితి ఏంటని అర్జున్ చెప్తున్నాడు అనమాట. వాళ్ళ యొక్క మనస్థితి ఏంటో చూద్దాం చూడండి. 11.21 చూడండి. ఆల్ ద డెమిగాడ్స్ ఆర్ సరెండరింగ్ అండ్ ఎంటరింగ్ యూ అండ్ దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్. అందరి దేవతలు భయంతో ఉణుగుతున్నారు. విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ దే ఆర్ సింగింగ్ వేదిక్ హిమ్స్. అంటే చేతులు నమస్కారం పెట్టుకొని దే ఆర్ సింగింగ్ వేదాస్ని పాడుతున్నారు అనమాట. సో దేవతలందరూ భయపడిపోయారు అనమాట. ఆల్ ద డెమిగాడ్స్, అందరి దేవతలు భయపడిపోయారు. అండ్ దెన్ ఎవరెవరు చూస్తున్నారు అది కూడా చెప్పారనమాట. డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ లార్డ్ శివ, 11 మేనిఫెస్టేషన్స్ అండ్ 11 రుద్రాస్ అనమాట. వాళ్ళు చూస్తున్నారు. ఆదిత్యాస్ చూస్తున్నారు, ఆదిత్యాస్ 12 అండ్ వసూస్ 8. అలాగా సాధ్యాస్, విశ్వాస్, 2 అశ్విన్స్, మరుత్స్ 49, అలా 4 ఫాదర్స్, గంధర్వాస్, వీళ్ళందరూ చూస్తున్నారు అనమాట. అండ్ ఈవెన్ అసురులు, డెమాన్స్ కూడా చూస్తున్నారు అనమాట. అండ్ ఆల్ పర్ఫెక్ట్ డెమిగాడ్స్ ఆర్ బిహోల్డింగ్ ఇన్ వండర్. ఒక అద్భుతం చూసినట్టు వీళ్ళందరూ చూస్తున్నారు, ప్లస్ వాళ్ళు భయపడుతున్నారు, ప్లస్ ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నారు నీకు అందరూ. సో అర్జున్ చెప్తున్నారు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటని చెప్పి. అండ్ ఫర్దర్ చెప్తారన్నమాట 23 చూడండి. ఆల్ ద ప్లానెట్స్ విత్ ద డెమిగాడ్స్ ఆర్ డిస్టర్బ్డ్. అందరి ప్లానెట్స్ డిస్టర్బ్ అయిపోయారు, దేవతలు డిస్టర్బ్ అయిపోయారు, అండ్ ఐఎమ్ ఆల్సో డిస్టర్బ్డ్. యాజ్ ద డిస్టర్బ్డ్, ఐఎమ్ ఆల్సో డిస్టర్బ్డ్. ఎవ్రీబడి ఈస్ డిస్టర్బ్డ్ బై సీయింగ్ సచ్ ఏ గ్లోరియస్, ఎఫల్జెంట్, ఫియర్స్, అన్లిమిటెడ్, నెవర్ ఎండింగ్, no that universal form with various modes, various ornaments and so much, and everybody got bewildered. What is this? Everybody is astonished. And he is further saying, I am no longer maintain my equilibrium and I am afraid. I am no 24-25. I am no longer maintain my equilibrium, I am afraid. And further చెప్తాడు అనమాట, I am bewildered in all directions. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. వాళ్ళు భయపడుతున్నాను, నేను భయపడుతున్నాను, అందరూ భయపడుతున్నారు. వాళ్ళు ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నారు నీకు అని చెప్పి.
అసలు ఇది ఒక ఎత్తు, అందరూ ఏం చూస్తున్నారని చెప్పి. ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఈ మహాభారత యుద్ధంలో వాళ్ళకేమవుతుంది చెప్పి. ఇప్పుడు వాళ్ళందరూ అసెంబ్లీ ఉన్నారు కదా, అర్జునుడు అక్కడే ఉన్నాడు, అందరు పక్కనే ఉన్నారు, వాళ్ళకేమవుతుంది 26-27 చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఇది. అండ్ ఆల్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర అలాంగ్ విత్ దర్ ఎలీడ్ కింగ్స్, ధృతరాష్ట్రుని కుమారులందరూ ప్లస్ ఎలీడ్ కింగ్స్ వాళ్ళ వైపు ఉన్న వాళ్ళందరూ, భీష్మ, ద్రోణ, కర్ణ అండ్ వాళ్ళ వైపు ఆల్ అవర్ సోల్జర్స్ ఆర్ రషింగ్ ఇన్ టు యువర్ మౌత్స్. ఆ యూనివర్సల్ ఫామ్లోకి ద రషింగ్ అండ్ దర్ హెడ్స్ ఆర్ స్మాష్డ్ బై యువర్ ఫియర్ఫుల్ టీత్. ఆ కృష్ణుడు సపరేట్గా ఏం చూపించాడు, కృష్ణుడు తన శరీరంలోనే చూపిస్తున్నాడు అనమాట ఈ విశ్వరూపాన్ని. సో వాళ్ళందరూ కృష్ణుని యొక్క టీత్కి స్ట్రైక్ అవుతున్నారు, దే స్మాషింగ్ అండ్ సమ్ ఆర్ క్రష్డ్ బిట్వీన్ కృష్ణస్ టీత్ ఆల్సో ఇన్ దట్ యూనివర్సల్ ఫామ్. అంటే వాళ్ళ ఫ్యూచర్ని చూస్తున్నాడు అనమాట అర్జునుడు, వీళ్ళందరి ఫ్యూచర్ని చూస్తున్నాడు. చెప్పాడు కదా కృష్ణుడు, ప్రజెంట్ చూస్తావు, ఫ్యూచర్ చూస్తావు. సో ఫ్యూచర్ని చూస్తున్నాడు అనమాట, మొత్తం ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. ఇంకా 28-29 చూడండి, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అర్జునుడు. వాళ్ళు ఎలా అంటే ఆల్ రివర్స్ ఫ్లో ఇన్ టు ద సీ, సో ఆల్ ద గ్రేట్ వారియర్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు బ్లేజింగ్ మౌత్స్. ఫైర్ వచ్చి ఆ మౌత్స్లోకి అందరూ ఎంటర్ అవుతున్నారు అనమాట. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు వర్షాకాలంలో మంట పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు ఇదివరకు మంట పెట్టేవాళ్ళు, లేకపోతే మనం కొవ్వొత్తి వెలిగించేవాళ్ళం క్యాండిల్. సో హౌ ఫ్లైస్ విల్ ఎంటర్, సేమ్ అనమాట. పీపుల్ ఆర్ రషింగ్ విత్ ఫుల్ స్పీడ్ ఇన్ టు యువర్ మౌత్స్ యాజ్ మోర్ డాష్ ఇన్ టు బ్లేజింగ్ ఫైర్. సో ఇది వాళ్ళందరికీ ఎలా అయిపోతున్నారు. సో ఫస్ట్ అర్జునుడు ఈ యూనివర్సల్ డిస్క్రిప్షన్ చెప్పాడు, తర్వాత దేవతల పరిస్థితి చెప్పాడు, తన పరిస్థితి చెప్పాడు, ఇంకా వీళ్ళందరి పరిస్థితి చెప్తున్నాడు ఏమవుతుందండి వీళ్ళందరికీ అని చెప్పి. అండ్ దెన్ ఆఖరికి అడుగుతారనమాట 31 చూడండి. సో ఫియర్ స్వామ్ ప్లీజ్ టెల్ మీ హూ యు ఆర్, ఎవరు నువ్వు, హూ ఆర్ యూ, హూ యూ ఆర్, అండ్ ఐ డోంట్ నో వాట్ యువర్ మిషన్ ఈజ్, ఐ డిజైర్ టు హియర్ ఇట్. నీ ఎయిమ్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు. హూ యు ఆర్, వాట్ ఈస్ దిస్ యూనివర్సల్ ఫామ్, అండ్ నీ ఉద్దేశం ఏంటి, నీ మిషన్ ఏంటి. ఇది థర్డ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రిలిమినరీ డిస్క్రిప్షన్, అర్జున్ రిక్వెస్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే సంజయ్ డిస్క్రిప్షన్స్ అనమాట. సంజయ్ డిస్క్రిప్షన్ చేశాడు, అర్జున్ కూడా డిస్క్రిప్షన్ చేశాడు అనమాట. ఇప్పుడు అర్జున్ ఎలా డిస్క్రిప్షన్ చేశాడు, ఫస్ట్ యూనివర్సల్ ఫామ్ డిస్క్రైబ్ చేశాడు, తర్వాత అందరూ చూస్తున్నారు దేవతలు వాళ్ళ పరిస్థితి చెప్పాడు, ఇంకా వీళ్ళ కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళ పరిస్థితి చెప్పాడు. ఇప్పుడు ప్రశ్న అడిగారు హూ యు ఆర్, నీ ఉద్దేశం ఏంటని చెప్పి. ఇప్పుడు కృష్ణుని మాట్లాడటం మొదలెడతారనమాట, ఆ యూనివర్సల్ ఫామ్ ఏం యూనివర్సల్ ఫామ్ అని చెప్పి. సో ఇమీడియట్గా చూడండి, నెక్స్ట్ 32 టైమ్ ఐయామ్ డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. నేను ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేసే సమయం. మన సమయం అనుకుంటే ఏమనుకుంటాం అంటే ఈ వాచ్లో ఉన్న సమయం అనుకుంటాం, స్టాటిక్ అనుకుంటాం. సమయం అనేది స్టాటిక్ కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 సెకండ్ అయింది, వెళ్ళిపోయింది, అది డిస్ట్రాయ్ అయిపోయింది కాలంలో. మళ్ళీ నిన్నటి డిస్ట్రాయ్ అయిపోయింది అదే కాలంలో. సో టైమ్ ఐయామ్ ఐ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. కృష్ణ యాజ్ అ కాల డిస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్. అది యూనివర్సల్ ఫామ్ ఏంటంటే సమయం యొక్క యూనివర్సల్ ఫామ్. అది చాలా యూనివర్సల్ ఫామ్స్ ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో కూడా కొన్ని యూనివర్సల్ ఫామ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, వేదాస్లో కొన్ని యూనివర్సల్ ఫామ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. కృష్ణుడు ఇంతకుముందు దుర్యోధనకు ఒక యూనివర్సల్ ఫామ్ చూపించాడు, ఇంతకుముందు మళ్ళీ ధృతరాష్ట్రకు ఒక యూనివర్సల్ ఫామ్ చూపించాడు. అవి వేరు, కానీ ఇది సమయం యొక్క యూనివర్సల్ ఫామ్. ఇది అత్యంత ఘోరమైన యూనివర్సల్ ఫామ్ అనమాట. ఇది అత్యంత ఘోరమైనది. నేను చెప్పాను, నేను సమయాన్ని ఐ డిస్ట్రాయ్ ఆల్ ద వరల్డ్స్. అండ్ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఐ హ్యావ్ కమ్ టు ఎంగేజ్ ఆల్ పీపుల్ అండ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ యూ ద పాండవాస్ ఆల్ ద సోల్జర్స్ ఆర్ హియర్, బోత్ సైడ్స్ ఆర్ గోయింగ్ టు స్లైన్. మీ పాండవులు తప్ప అందరూ చనిపోతున్నారు. కృష్ణుడు డిసైడ్ అయ్యాడు అనమాట. మనం కృష్ణ నోస్ ఫ్యూచర్. హౌ ఈ నోస్ ఫ్యూచర్? బికాస్ ఈ నోస్ ఎవ్రీథింగ్. ఇంకోటి ఏంటంటే కృష్ణ ఎవరైనా డిసైడ్ చేస్తే రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే అంటే రాకే కృష్ణ మారేకే. వెన్ కృష్ణ వాంట్స్ టు ప్రొటెక్ట్, నో బడి కెన్ కిల్ హిమ్. పాండవాస్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకోండి. అండ్ కృష్ణ వాంట్స్ టు కిల్, నో బడి కెన్ ప్రొటెక్ట్ హిమ్. మారే కృష్ణ రాకేకే. సో కృష్ణ వాంట్స్ టు కిల్ ఎవ్రీ వన్. అండ్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి 33. After conquering your enemies, you will enjoy your flourishing kingdom. Therefore, get up and fight. They are already put to my death. Arjuna వాళ్ళు ఆల్రెడీ నేను చంపేశాను వాళ్ళని. Already put to my death because I decided. When Krishna decides somebody has to die, he will die. Nobody can save him. He is the supreme personality of Godhead. Already put death. Oh Savyasachin means Savyasachin అంటే one who throws arrows expertly. Can be my instrument. అండ్ నాకు ఇన్స్ట్రుమెంట్గా పనిచేయి. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, మన ఇన్స్ట్రుమెంట్ ఏంటి? పెన్ ఈజ్ అవర్ ఇన్స్ట్రుమెంట్. మనం గోల్డ్ మెడల్ సంపాదిస్తే పెన్నుకి ఎవరు మనకి ఇస్తాం. అలాగే కృష్ణ చెప్తున్నాడు ఆల్రెడీ ఐ కిల్ దెమ్ జస్ట్ బై మై ఇన్స్ట్రుమెంట్. యూస్ త్రో యారోస్ అండ్ దే విల్ కిల్ దెమ్. ఈ దే గెట్ డైడ్. ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆల్ గ్రేట్ వారియర్స్ ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణ ఆల్ డిస్ట్రాయిడ్, సింప్లిఫైడ్ అండ్ వ్యాక్యూస్ యువర్ మైండ్. జస్ట్ ఊరికి అలాగా బాణాలు వాళ్ళని చనిపోతారు. బికాస్ ఆల్రెడీ ఐ కెప్ట్ దెమ్ ఎవ్రీథింగ్ డెత్. సో ఇలా కృష్ణుడు తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఆ తర్వాత అర్జునుడు భయపడి
భయపడతాడు. ఇంకా ఫోర్త్ పార్ట్ అనమాట, అర్జున ఆఫర్స్ హిస్ ప్రేయర్స్ టు కృష్ణ. ఇది ఫోర్త్ పార్ట్ అనమాట. చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అర్జున్ యొక్క ప్రేయర్స్ అని చెప్పి. సో ఓపెన్ చేయండి టెక్స్ట్ నెంబర్ 39. చెప్పాడు, యు ఆర్ ఎయిర్, యు ఆర్ ఫైర్, యు ఆర్ వాటర్, యు ఆర్ మూన్, యు ఆర్ సుప్రీం కంట్రోలర్, ఆఫర్ మై రెస్పెక్ట్ఫుల్ ఒబీడియన్స్ అంటూ 1000 times. ఎన్ని వేల సార్లు నేను ప్రణామం చేస్తాను, అగైన్ అండ్ అగైన్. అండ్ 41 చూడండి, ఒబీడియన్స్ ఫ్రమ్ ఫ్రంట్, ఒబీడియన్స్ ఫ్రమ్ బిహైండ్, ఒబీడియన్స్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఓ అన్బౌండ్ పవర్, ఓ లిమిట్లెస్. అలా కృష్ణునికి పదే నమస్కరిస్తాడు. ఎందుకు నమస్కరిస్తాడు చూడండి ఇప్పుడు, అద్భుతం. 41, 42 ఎందుకంటే ఇక్కడ అడ్రస్ చేస్తాడు, నేను ఇన్ ద పాస్ట్ ప్రీవియస్గా నువ్వెవరో నాకు తెలియదు, ఇంత అద్భుతమైన పొజిషన్. కృష్ణుడు 10th chapter అప్పులెన్స్ చెప్పాడు, ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. సో ఐ డోంట్ నో హూ యు ఆర్, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మై ఫ్రెండ్ అలా అని చెప్పి నేను వితౌట్ నోయింగ్ యువర్ గ్లోరీస్ ఐ అడ్రస్డ్ యూ, అలా నేను పిలిచాను నిన్ను. సో ప్లీజ్ ఫర్గివ్ మీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిడ్ ఇన్ మ్యాడ్నెస్ ఆర్ లవ్. నేను అవుట్ ఆఫ్ మ్యాడ్నెస్ కానీ అవుట్ ఆఫ్ లవ్తో కానీ నేను ఇలా చేశాను, నన్ను క్షమించని చెప్పి. అండ్ ఐ హ్యావ్ డిసానర్డ్ మెనీ టైమ్స్, చాలాసార్లు నేను డిసానర్ అంటే మర్యాద లేకుండా ప్రవర్తించాను. ఎప్పుడెప్పుడు వెల్ రిలాక్సింగ్, ఇద్దరు పడుకున్నప్పుడు, అండ్ లయింగ్ ఆన్ సేమ్ బెడ్, ఈటింగ్ టుగెదర్ విత్ సమ్ ఫ్రెండ్స్ ఆర్ ఎలోన్ సమ్ టైమ్. చూడండి అర్జున్ యొక్క ఎంత ఇంటిమేట్ క్లోజ్ పొజిషన్ కృష్ణుడితో. సో కృష్ణుడితో పడుకుంటాడు, కృష్ణుడితో తిరుగుతాడు, కృష్ణుడితో తింటాడు, కృష్ణుడితో ఫ్రెండ్స్తో మాట్లాడతాడు, కృష్ణుడి మీద జోకులు వేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన కృష్ణుడు నీ మీద నేను చాలాసార్లు జోకులు వేస్తాను, నేను క్షమించని చెప్పి. బికాస్ ఈజ్ అఫ్రైడ్. ఆ అఫ్రైడ్ మూడ్ కంటిన్యూ అవుతుంది అనమాట అర్జునుడికి. అండ్ ఇంకా ఫర్దర్ చూడండి 44, 45 ఎలా క్షమించమడుగుతున్నాడు. ప్లీజ్ టాలరేట్ ద రాంగ్స్ దట్ ఐ హ్యావ్ డన్ యాజ్ ఫాదర్ బేర్స్ హిస్ సన్. ఫాదరు కొడుకుని తప్పులు క్షమిస్తాడు కదా అలాగా. అండ్ దెన్ యాజ్ అ ఫ్రెండ్ విత్ హిస్ ఫ్రెండ్ అండ్ లవ్ విత్ హిస్ బిలోవెడ్, అలా నన్ను క్షమించు. అండ్ దెన్ ఆ తర్వాత 45 రిక్వెస్ట్ చేస్తాడంటే, ఇప్పుడు చాలా అయ్యా, నాకు ఇప్పుడు నీ యూనివర్సల్ ఫామ్ చూసాను, ఐఎమ్ గ్లాడెండ్ but at the same time my mind is disturbed. I'm completely disturbed, completely perplexed. Therefore please bestow your mercy upon me and reveal again your form as the personality of Godhead. ఒక పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఒక భగవంతునిలాగా నీ ఒరిజినల్ ఫామ్ మళ్ళీ చూపించి యూనివర్సల్ ఫామ్ నువ్వు చాలు. అండ్ ఎస్పెషల్గా ఒక పర్టికులర్ ఫామ్ చూద్దామని రిక్వెస్ట్ చేస్తాడనమాట. 46 చూడండి, ఐ విష్ టు సీ ఇన్ 4-armed ఫామ్. అంటే ఒక చతుర్భుజ రూపంలో చూద్దాం అనుకుంటున్నాడు. శంకు, చక్ర, గదా, పద్మ అదే చెప్తాడు అనమాట. క్లబ్, వీల్, కాన్స్, లోటస్ ఫ్లవర్ ఈ పర్టికులర్ ఫామ్లో చూద్దాం అనుకున్నాడు. ఇంకా చాలు యూనివర్సల్ ఫామ్ క్లోజ్ చేసే ఎక్కువైపోయింది, నాకు ఫుల్లీ డిస్టర్బ్డ్. సో ఇది అర్జునుడు యొక్క మనస్థితి. అందుకని యూనివర్సల్ ఫామ్ చాలా గ్యాస్ట్లీ ఫామ్, చాలా టెర్రిబుల్ ఫామ్, చాలా హారిబుల్ ఫామ్ అనమాట అది. సో భక్తులకి నచ్చదా యూనివర్సల్ ఫామ్ అనేది. భక్తులందరికీ సౌమ్యమైన రూపం నచ్చుతుంది అనమాట. ఈరోజు 2-3 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను నేను 25 to 30 minutes తీసుకుంటాను, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను 25-30 minutesలో. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు తన ఒకటి చెప్తాడు, ఇప్పుడు అర్జునుడు కూడా ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ పార్ట్, కృష్ణుడు అవతారం చాలిస్తాడు అనమాట ఈ విశ్వరూపాన్ని. అండ్ ఈ షోస్ హిస్ ఒరిజినల్ ఫామ్ అండ్ హీ డిక్లేర్స్ దట్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ అండ్ సుపీరియర్ ఫామ్. అది మనం చూద్దాం అనమాట. ఎప్పుడైతే కృష్ణుడిని అర్జునుడు అడిగాడో ఇమీడియట్లీ సో కృష్ణుడు చెప్తాడు అనమాట, మై డియర్ అర్జున, హ్యాపీలీ డూ ఐ షో దస్ యూనివర్సల్ ఫామ్. చేసినప్పుడు నేను ఆనందంగా నీకు చూపించాను. కృష్ణుడు ఆనందంగా ఉన్నాడు, అందరూ దడుచుకున్నారు, అందరూ దడుచుకుని పారిపోతున్నారు, అందరూ ఎఫ్రైడ్ అయిపోయారు. కానీ చెప్పి హ్యాపీలీ డూ ఐ షో దిస్ యూనివర్సల్ ఫామ్ బై మై ఇంటర్నల్ పొటెన్సీ. నా ఒక అంతరంగ శక్తితో నేను చూపించాను నీకు. సో నోబడి, కృష్ణుడు తన శరీరంలోనే మొత్తం అంతా చూపించాడు అనమాట తన ఒక అంతరంగ శక్తితో. అండ్ నో వన్ బిఫోర్ హ్యావ్ ఎవర్ సీన్ దిస్ అన్లిమిటెడ్ అండ్ గ్లేరింగ్ ఎఫ్లజెంట్ ఫామ్. ఇలా వెలుగు ఉన్న ఫామ్లని ఎవరు చూడలేదు ఇప్పటిదాకా. అని ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏంటంటే 48లో, ఇది స్టడీయింగ్ ద వేదాస్ ఆర్ పర్ఫార్మింగ్ సాక్రిఫైస్, యజ్ఞాలు చేసిన, దానాలు చేసిన, చారిటీస్ అంటే దానాలు స్టడీ చేసిన ఎవ్వరి ఫామ్ చూడలేరు నువ్వు చూసిన ఫామ్ని, కేవలం నేను చూపిస్తేనే చూడగలరు అని చెప్పి. అందుకని భగవంతుని నువ్వు ఫోర్స్ చేయలేవు, నాకు చూపించు, నేను కూడా హరే కృష్ణ చేస్తున్నాను కదా చూపించు. ఈ కాంట్ ఫోర్స్ హిమ్, ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఈవెన్ నరేంద్ర మోదీని మీ ఇంటికి రమ్మంటారు. నరేంద్ర మోదీ ఎందుకు, కేసీఆర్ని మీ ఇంటికి రమ్మంటారా, వస్తాడా? ఏరా ఒకసారి ఫోన్ చేస్తానే కేసీఆర్ ఒకసారి మాట్లాడు, లేదా జగన్మోహన్ రెడ్డితో ఒకసారి మాట్లాడదు అనుకుంటారు. వాళ్ళే మన ఫోన్తో మాట్లాడరు, వాళ్ళే మన ఇంటికి రారు, వాళ్ళే మనం ఫోర్స్ చేయలేం. హౌ కెన్ యూ ఫోర్స్ ద సుప్రీం కృష్ణ టు గివ్ వాట్ ఎవర్ యూ వాంట్, ఆర్ నాకు ఇది కావాలి నాకు ఇవ్వాలని చెప్పి. హీస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. కొంతమంది భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తే నాకు అది కావాలని అడుగుతాడు. శ్రీకృష్ణ కంప్లీట్ ఇండిపెండెంట్. హీ వాంట్స్ టు గివ్, ఈ డజంట్ వాంట్ టు గివ్, కనుక అరే నాకేం ఇవ్వట్లేదు, భగవంతుడు లేదు అంటారు. అరే హౌ ఆర్ యూ ఫోర్సింగ్ కృష్ణ? మనం హోటల్కి వెళ్ళాక వెయిటర్ని అడుగుతాం కదా, హీఈస్ నాట్ ఎ వెయిటర్ ఆర్ సర్వెంట్ ఆఫ్ యూ, హీస్ అన్లిమిటెడ్. అందుకని కృష్ణ చెప్తాడు ఎవరు చూడలేదన్నమాట ఈ ఫామ్ని. దాని తర్వాత చూడండి 50 ఏంటంటే, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అలా మాట్లాడుతూ ఉంటే వైల్ థస్ స్పీకింగ్ టు కృష్ణ డిస్ప్లేడ్ ఇస్ రియల్ 4-armed ఫామ్. అతను చతుర్భుజ రూపాన్ని చూపించారు అనమాట.
రియల్ 4-round ఫామ్, అండ్ దెన్ ఈ కేమ్ టు నార్మల్ 200 ఫామ్, ద మోస్ట్ ప్లీజింగ్ ఫామ్. ఎందుకంటే 200 ఫామ్ ఎట్ లాస్ట్ ఈ షోడ్ అర్జున్ అడగలేదు 200 ఫామ్ రామని చెప్పి, కానీ కృష్ణుడు తను మళ్ళీ 200 ఫామ్లోకి వచ్చాడు. వై? హీ వాంట్స్ టు ఎంకరేజ్ ద ఫియర్ఫుల్ అర్జున. ఈవెన్ కృష్ణుడు చతుర్భుజం రూపం చూపించినా సరే అర్జునుడు ఇంకా గడగడ వణుకుతూనే ఉన్నాడు వణుకుతూనే ఉన్నాడు, ప్లస్ భయపడుతూ ఆ భయం అనేది అతని హృదయం నుంచి వెళ్ళలేదు. ఎప్పుడైతే కృష్ణుడు తన నార్మల్, తన పార్థసారథి, తన సారథిలాగా తన ముందు మళ్ళీ నించున్నాడో అప్పుడు అర్జున బికమ్స్ నార్మల్, బికాస్ అది తన న్యాచురల్ రిలేషన్షిప్ అనమాట. సో భగవంతుని భక్తుడి న్యాచురల్ రిలేషన్షిప్ మళ్ళీ నార్మల్ అయింది. అది అర్జున్ వాక్యాలతో మనం చూద్దాం. 11.51 చూస్తుంటే, వెన్ అర్జున saw the Krishna in his original form, he said, seeing this human like form. సో కృష్ణుడిది హ్యూమన్ ఫామ్ కాదు, హ్యూమన్ లైక్ ఫామ్, మనిషి రూపంలాగా ఉంటుంది కానీ మనిషి కాదు, ఇది సచ్చిదానంద రూపం అనమాట. అండ్ వెరీ బ్యూటిఫుల్, మై మైండ్ వాజ్ నో పార్టిసిఫైడ్ అండ్ రిస్టోర్డ్ టు మై ఒరిజినల్ నేచర్. నా ఒరిజినల్ నేచర్ నేను వచ్చాను అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, మై డియర్ అర్జున, దిస్ ఫామ్ విచ్ యూ ఆర్ సీయింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు బిహోల్డ్. నీ ముందు నేను నించున్నాను కదా 200 ఫామ్లో, అది చాలా కష్టం. ఈవెన్ యూనివర్సల్ ఫామ్ కన్నా కష్టం. ప్రభుపాద ఎక్స్ప్లెయిన్, ఈవెన్ యూనివర్సల్ ఫామ్ అయినా చూడొచ్చు కానీ కృష్ణుడి యొక్క 200 ఫామ్ చూడలేము. ఎందుకంటే కృష్ణుడు తన స్వరూపాన్ని కవర్ చేస్తాడు, బయట వ్యక్తులకి ఒక హ్యూమన్ బీయింగ్లా కనిపిస్తాడు అనమాట. కానీ ఒరిజినల్ 200 ఫామ్ ఎవరు చూడలేదు. ఈవెన్ ద డెమిగాడ్స్, ఈవెన్ దేవతలు కూడా చూద్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి కూడా కనబడదు అనమాట ఆ యూనివర్సల్ ఫామ్ చెప్పి. ఫర్దర్ చెప్తారనమాట, ఈ యూనివర్సల్ ఫామ్ కాదు, ఈ 200 ఫామ్. ఫర్దర్ చెప్తాడు, ఈ 200 ఫామ్ అనేది ఇది ద్విభుజ మురళి రూపం అని చెప్పి ట్రాన్సెండలైజ్, దివ్యచక్షు కావాలి, నార్మలైజ్ కాదు, డివైన్ వేసి ఉండాలి, వైకుంఠం వేసి ఉండాలి అనమాట. అండ్ స్టడీయింగ్ ద వేదాస్, పెనెన్సెస్ చేసినా సరే, వర్షిప్ చేసినా, ఈవెన్ వర్షిప్ చేసినా సరే నేను ఈ దర్శనాన్ని కలిగించనని చెప్పారు. అటువంటి అత్యంత దుర్లభమైన ఈ 200 ఫామ్ అనమాట. కానీ మనం అడగొచ్చు ఎలా చూద్దాం అని చెప్పి. సో కృష్ణుడు 11.54 చెప్తున్నాడు, మై డియర్ అర్జున, ఓన్లీ బై అన్డీవియేటెడ్ డివోషన్ సర్వీస్. అంటే డివియేషన్ అనకూడదు, కొంచెంసేపు భక్తి చేద్దాం, కొంచెం ఇది చేద్దాం, కొంచెం అది చేద్దాం, కొంచెం ఇది చేద్దాం. నో 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 ఓన్లీ బై అన్డీవియేటెడ్ డివోషన్ సర్వీస్ కెన్ ఐ బి అండర్స్టూడ్ యాజ్ ఐ ఆమ్ స్టాండింగ్ బిఫోర్ యూ. అండ్ ఓన్లీ ఇన్ దిస్ వే కెన్ ఎంటర్ ఇన్ టు మై మిస్టరీస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్. ఇలాగే నువ్వు నా మిస్టరీస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు కృష్ణుడు మిస్టరీకి అర్జున్ ఎంటర్ అయ్యాడు. 7 చాప్టర్లో చెప్పాడు హీ ఈజ్ ద గాడ్ అని చెప్పి, 8 చాప్టర్లో సుప్రీం గురించి చెప్పాడు, 9 చాప్టర్లో కాన్ఫిడెన్స్ సీక్రెట్స్ చెప్పాడు, 10 చాప్టర్లో తన ఐశ్వర్యం చెప్పాడు, 11 చాప్టర్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఓన్లీ నువ్వు భక్తుడు కాబట్టి నేను చూపిస్తాను. ఓన్లీ భక్తి మాత్రమే దీనికి సాధ్యమవుతుందన్నమాట. అందుకే నేను పదే చెప్తాను, పార్టిసిపేట్ ఇన్ బి అండ్ అర్జున ఛాలెంజ్, బికమ్ డివోటీ, గెయిన్ స్పిరిచువల్ స్ట్రెంత్, చాంట్ హరే కృష్ణ మహామంత్ర ఎవ్రీడే, ప్రభుపాద్స్ వాయిస్ 20 minutes, అబ్జార్బ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడనే కాదు, కోర్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్లీ చాంట్ హరే కృష్ణ. కృష్ణుని ఎలాగ కట్టేయాలని కేవలం భక్తితో మాత్రం కట్టేయగలవు. అది భక్తి కృష్ణుని డైరెక్షన్లో కానీ, కృష్ణుని యొక్క భక్తుల డైరెక్షన్లో కానీ చేస్తేనే కృష్ణుడు మనకి ప్రియతంగా మారుతాడు అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు మనకి ప్లీజ్ అవుతాడో, మనతో సాటిస్ఫై అవుతాడో, దెన్ హీ రెడీ టు బెస్ట్ ఎనీథింగ్. బట్ యూ కెనాట్ ఫోర్స్ కృష్ణ, ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఈవెన్ దేవతాస్ ఆల్సో కెనాట్ ఫోర్స్. ఇంకా లాస్ట్ వర్స్ చూద్దాం, ఇది చాలా అద్భుతమైన వర్స్ అనమాట. ప్రభుపాద వారు చెప్తారు, ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ భగవద్గీత. మీరు ఎంటైర్ భగవద్గీత ఒక వర్స్లో చేసుకోవాలి, ఓన్లీ 1 verse. మీరు అడగచ్చు, ప్రభు ఒక వర్స్ చెప్పండి, అది ఎంటైర్ భగవద్గీత ఉంది. అది 11.55. మత్కర్మ కృణ్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు సమామేతి పాండవ. కృష్ణుడు చెప్తాడనమాట, వన్ హూ ఎంగేజ్ మై ప్యూర్ డివోషనల్ సర్వీస్ అండ్ ఫ్రీ ఫ్రమ్, అంటే మత్కర్మకృణ్ అంటే తన సేవ చేస్తుంటాడు, మత్పరము మేకింగ్ హీజ్ ద సుప్రీం, మద్భక్త సంఘవర్జిత తనలో ఉన్న చెడంతా వెళ్ళిపోతుంది, అంటే మెంటల్ స్పెక్యులేషన్ కానీ చెడులు లేకుండా చేస్తాడు. అండ్ నిర్వైర సర్వభూతేషు ఫ్రెండ్లీ టు ఆల్ లివింగ్ ఎంటిటీస్, అంటే ప్రతి జీవితం తను ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట. ఫ్రెండ్లీ అంటే హీ డిస్ట్రిబ్యూట్స్ కృష్ణ కాన్షియస్నెస్. ఎలాగైతే నేను మీకు భక్తుడికి చెప్తున్నాడో అలాగే ప్రతి జీవుడికి ఫ్రెండ్లీ ఉంటారు. హీ కమ్స్ టు మీ, సర్టన్లీ కమ్స్ టు మీ. సో నేను చెప్తాను, ప్రభుపాద వారు ఇది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటారు. నేను రిక్వెస్ట్ చేస్తాను, 11 చాప్టర్లో మీరు ఏం చదివిపోయినా సరే 11.55 యొక్క పర్పస్ చదవండి. ఎలాగో మీ దగ్గర సాఫ్ట్ కాపీ లింక్ ఉంది, ఆ లింక్ భగవద్గీత లింక్ వెళ్ళి చదవండి. ఓకే, ఇది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 11.55. లెట్స్ రివైజ్. సో కృష్ణుడు స్టార్టింగ్లో ఏం చెప్తాడు, అర్జున్ రిక్వెస్ట్ చేస్తాడు కృష్ణుడిని. కృష్ణ ప్రిలిమినరీ డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఆ తర్వాత విశ్వరూపం చూపిస్తాడు. విశ్వరూపం చూపగానే అర్జునుడు సంజయ్ ఇద్దరు చూస్తున్నాడు. సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట ధృతరాష్ట్రునికి. అప్పుడు ఎప్పుడైతే అర్జునుడు మాట్లాడటం మొదలెడతాడో అర్జున్ యొక్క డిస్క్రిప్షన్ ఉంటుంది. అర్జున్ డిస్క్రిప్షన్ యూనివర్సల్ ఫామ్ చెప్తాడు, మళ్ళీ దేవతలు ఏమవుతున్నారో చెప్తారు, వీళ్ళందరూ ఎలా చనిపోతున్నారో చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ తన ఒరిజినల్ సమయ స్వరూపాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత అర్జున్ ప్రేయర్స్ ఆఫర్ చేస్తాడు. ఆఖరిలో కృష్ణాస్ 200 ఫామ్ ఈ సుపీరియర్ ఫామ్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. ఓకే, సో చాంట్ హరే కృష్ణ, విల్ మీట్ యూ అగైన్. So tomorrow with the one more chapter. Hare Krishna. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.